ఈ వీడియోలో భగవద్గీతలో 7వ అధ్యాయంలో అంటే జ్ఞాన విజ్ఞాన యోగంలో మొదటి 2 శ్లోకాల యొక్క తాత్పర్యం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణువు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ భగవాను వాచ మయ్యాసక్త మనః పార్థయోగం యుంజన్ మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యదా జ్ఞాస్యసి తచ్ఛృణు. తాత్పర్యం: శ్రీ భగవానుడు పలికెను, పార్థ, సర్వవిధాల నా శరణాగతుడువై నా యందు మనస్సును నిలిపి యోగాన్ని అభ్యసిస్తూ విభూతి బలశక్తైశ్వర్యాది సంపన్నమైన నా పూర్ణ స్వరూపాన్ని నిస్సంశయంగా తెలుసుకోగలిగే రీతిని విను. 2వ శ్లోకం. జ్ఞానం తే అహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యత్ జ్ఞాత్వా నేహ భూయో అన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. తాత్పర్యం: నేను నీకు అనుభవోపాయంతో కూడిన బ్రహ్మతత్వాన్ని సంపూర్ణంగా చెబుతున్నాను. దీనిని గ్రహిస్తే ఈ శ్రేయో మార్గంలో మరి తెలుసుకోదగినది ఏదీ మిగలదు. ఓం సమర్ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జయ. ఓం సమర్ సద్గురు భరద్వాజ్ మహారాజ్ కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః.